చెప్పాలా 4 అయింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం. ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని దినాలలో మాత్రమే వాళ్ళకు ఉపాధి లభించటం, ఇతరత్ర ఏదైతుందో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుండి 14 మధ్యకాలంలో ఇట్ వాజ్ ఇన్ 2005 ఐ బిలీవ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ జాబ్ కార్డ్ అనేది దీనికి ఏ విధమైనటువంటి ఆంక్ష లేకుండా ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కానీ ఎనీబడి కెన్ హ్యావ్ దిస్ ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్. ఒకసారి మనము ఈ ఎన్ఆర్ఈజిఎస్లో పేరు నమోదు చేసుకుంటే 1 వీక్ లోపల మనకు పని చూపెట్టడం ప్రభుత్వ బాధ్యత. 1 వీక్ లోపల వీళ్ళ కనీసం 100 దినాలు పని కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత. మినిమం 100 డేస్. అంటే దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా మొన్న ఈ మధ్య సోనియా గాంధీ గారు ఒక లేఖ కూడా రాశారు. ఈ 100 దినాలను 150 రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అట్లాగే ఈ దినసరి కూలీ కూడా ఏదైతున్నదో వీళ్ళ 300 రూపాయలకు పరిమితమవుతుందా ఆన్ యావరేజ్. అది 400 రూపాయలకు పెంచాలి. అంటే ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏదైతుందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం 400 రూపాయలు ఉంటే కల్పింప చేయబడితే బాగుంటుందనే ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు. ఈ 2 అంశాలు 100 నుండి 150 పని దినాలు కల్పింప చేయాలనేది ఒక అంశం, ఈ 400 రూపాయలు కనీస కూలీ కల్పింప చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని వారు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు దేశంలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో ఇలా పంజాబ్ హర్యానా అక్కడ 400 రూపాయలు ఇస్తున్నారు. పంజాబ్ హర్యానా. మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరము 300 రూపాయలు ఉంటాయి. అది ఈసారి 7 రూపాయలు పెంచి 7 రూపాయలు పెంచి ఇప్పుడు 307 రూపాయలకు వచ్చింది. అదే పంజాబ్ హర్యానాలో 400 రూపాయలు ఇస్తుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం, ఇది కేంద్ర ప్రభుత్వం. వీటికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వీళ్ళ కూలీలు పని చేయడంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పింప చేయడం కూడా ఈ ఎన్ఆర్ఈజిఎస్లో ఒక భాగం. సమ్మర్ అలవెన్స్ అంటే వేసవి భత్యం స్పెషల్గా మార్చిలో 25%, అట్లాగే ఏదైతుందో తదుపరి ఏప్రిల్ మే 30% కల్పింప చేయబడే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది అమలు చేశారు. మన సాధారణంగా కల్పింప చేయబడేటువంటి ఒక వేతనం ఇవాళ 307 రూపాయలు ఉందనుకోండి, మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా 25% చెల్లించాలి సమ్మర్ అలవెన్స్. ఏప్రిల్ మే ఏదైతుందో 30% చెల్లించాలి. ఇది ఇప్పుడు అమలు నోచుకోవటం లేదు. అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించండి. అంటే ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతుందో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ కూలీల ఉపాధికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో
ఇట్లా భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీ ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు హోల్డర్కి ఏదైతున్నదో సంవత్సరానికి 12,000 అంటే 2 పర్యాయాలు 6,000 చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తుంది. ఇవాళ ఏదైతుందో ఇటువంటి వ్యవసాయ కూలీలకు మరొక భరోసా కల్పింపు చేయవలసిన బాధ్యత వాళ్ళకి హక్కుగా కల్పింపు చేయబడవలసింది. ఈ సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇది ఒక హక్కు. ఈ ఎండ తీవ్రత మనం గమనిస్తుంటే ఈ ఎండ తీవ్రత వేసవిలో ఏదైతుందో కూలీలు పనిచేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు ఇది. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి. సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇట్స్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఎన్ఆర్ఈజీఎస్. వ్యవసాయ కూలీకి ఏదైతుందో ఇది ఒక హక్కు అని చెప్పంటున్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి ఇప్పుడు ఎందుకంటే మార్చి గడిచిపోయింది, ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్. కానీ ఇప్పుడు ఏప్రిల్ మే 2 మాసాలు ఉన్నది. ఏప్రిల్ 2 మాసాలలో 30% అలవెన్సే మరి ప్రభుత్వం కల్పింప చేయాలి. ఒకవైపు కూలీ ఏదైతుందో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో 400 రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర 307 మాత్రమే కల్పిస్తున్నారు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయిస్తారు. అక్కడ ఒక 100 రూపాయలు నష్టపోతున్నాం, 93 రూపీస్ వేతనం లోపల. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర. మరి ఆ వ్యత్యాసం ఎందుకు ఏంటో ఎట్లా నిర్ణయిస్తున్నా తెలియదు, కానీ అడొక 100 రూపాయలు 93 రూపీస్ నష్టపోతుంది. దానికి తోడు ఈ సమ్మర్ అలవెన్స్ అనేది కూడా ప్రధానమని చెప్పంటారు. ఈ సమ్మర్ అలవెన్స్ ఈ వేసవి భత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ చూపెట్టండి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఇలా ఈ ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డ్ హోల్డర్స్కి అందరికీ కూడా ఈ సమ్మర్ అలవెన్స్ ఇప్పించేయడం. మనం స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కూలీల మధ్యస్థు వ్యవస్థ, ఇది ఒక వారధి. ఇనవే రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి. కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక వారధి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వారధికి ఏదైతే ఉందో మన బాధ్యత మన నిర్వర్తించలో భాగంగా ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపజేయటము. అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి చేసిండ్రు, ఈ వేతనం 400 రూపాయలు కనీసం ఉండాలని చెప్పని, 150 రూపాయలు పనిదినాలు ఉండాలని చెప్పాను. అట్లే మన దగ్గర ఏది ఇస్తుందో మీరు అందరూ గమనిస్తున్నారు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలన్నీ ఈ మట్టితో పూడుకుపోయినాయి. ఈ గతంలో ఇవన్నిటికి ఏదైతే నీటి సంఘాలు ఉండే, ఇప్పుడు బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే. ఈ నీటి సంఘాలు ఉన్నప్పుడు ఏదైతుందో ఈ కాలువల మరమ్మతు, పూడికలు తీయటము, జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేపట్టింది అందులో. ఇప్పుడు నీటి సంఘాలు లేకపోవడంతో ఏదైతుందో కాలువల మరమ్మతు లేక టేలెంట్కి నీరు వస్తలేదు. టేలెంట్కి నీరు చేరుకోకి ఏదైతున్నదో రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఎక్కువ వినియోగిస్తున్నాడే. నిజంగానే కాలువలు శుభ్రపరిచి నీరు టీలెంట్కు చేరుకోగలిగినట్టయితే విద్యుత్తుపై భారం తగ్గుద్ది. విద్యుత్తుపై భారం తగ్గుద్ది. ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్లో ఏదైతే ఉందో ఈ మన కాలువల పూడికలు తీసే అంశం ఉన్నది, అందులో జంగల్ క్లియరెన్స్ అంశం ఉన్నది. అందులో ఈ మనకి 3 మాసాలు ఏదైతుందో పీరియడ్ మనకు కలిసే సమయం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడే కానీ వీళ్ళు ఎన్ఆర్ఈజీఎస్లో చేపట్టబడే ఒక పనులు నిర్మాణాత్మకంగా ఒక అసెట్ క్రియేషన్. వీళ్ళు మీరు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు. భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు ఎన్ఆర్ఈజీఎస్. కాబట్టి ఏదైతుందో మీరు ఎస్ఆర్ఎస్పి కాలువల మరమ్మతు పూడికల తీతకి ఏదైతుందో దీన్ని వినియోగించే విధంగా దిస్ ఈజ్ ఎ ప్రాక్టీస్. దిస్ ఈజ్ ప్రాక్టీస్ ఈ విధానం. నేను గౌరవ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా, ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇది ఆనవాయితీ మన ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల పూడికలు తీయటం అనేది. ఈ ఎన్ఆర్ఈజీఎస్ యొక్క నిధులు వెచ్చింపు 12 దినాలు కల్పింపజేయటం అనేది ఏదైతే ఉన్నదో
ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పింపజేయడం వల్ల అవుతాం. అట్లా ఏదైతుందో కాలువలో పూడికలు తీతతోనే రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ టేలెంట్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతే ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తగ్గుద్ది. కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాస్త్ర మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి ఏదైతుందో దిస్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్ మినిస్టర్. దిస్ ఈజ్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్ మినిస్టర్. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. మరి ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం నా బాధ్యతగా భావించేది అవుతుందో ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను. మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతాము, ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ, ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింప చేయడమే కానీ, స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం. వీటిపై దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఉండేనే ఎస్ ఉన్నది. అప్పుడు ఏమైపోయిందనంటే అదే మీకు చెప్తాను నేను. అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏదైతుందో లోన్ ఇవ్వడానికి వరకు ఏదైతుందో ఈ నీటి సంఘాలను మ్యాండేటరీ ప్రొవిజన్ అందులో కల్పించి కాబట్టి అప్పుడు పెట్టిండ్రు. ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది. మీరు అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది. ఇది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది. నీటి సంఘాల ఏర్పాటుతో ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఎట్లయితే ఎన్నుకోవడం జరుగుతుందో దీన్ని కూడా అట్లా ఎన్నుకుంటాం. ఆ డిస్ట్రిబ్యూటరీ కాలువ పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో ఎన్నుకుంటాం. ఆ కాలువలో మరమ్మతే కానీ, ప్రభుత్వంకి వెళ్ళిన అవసరమైన నిధులు గ్రాంట్ విడుదలకు సంబంధించే కానీ, మరమ్మతులే కానీ ఏదైనా కానీ ఏదైతుందో వాళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను. మీరు అనేది కూడా ప్రాధాన్యమైనటువంటి ఒక అంశం. ఇట్స్ ఎసెన్షియల్. థ్యాంక్ యూ.